ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్ద్రం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, 18వ పాశురం ఉందు మదగళిత ఈనాడు విశేషమైనటువంటి పాశురం. అమ్మవారి యొక్క గాజుల గలగలలతో మేల్కాంచి దర్శన భాగ్యాన్ని కలగజేయమని అమ్మ గోదాదేవి ప్రార్థించినటువంటి ముఖ్యమైనటువంటి పాశురం. నీలాదేవిని మేల్కొల్పడం. మనకి ఆళ్వార్ల గురించి చెప్పుకున్నారు. ఈ దేహాత్మాభిమానము కలిగినటువంటి వాళ్ళు, దేహాత్మాభిమానం గల వాళ్ళకి మహర్షులు ఉన్నారా? మహర్షులకి కూడా వ్యత్యాసం చాలా ఉంటుందట. ఎలాంటి వ్యత్యాసం అంటే పరమాణువుకి పర్వతానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుందటండి. దేహాత్మాభిమానం గల వాళ్ళకి, ఋషులకి. దేహాత్మాభిమానం అంటే ఏమి? ఈ దేహము అంటే నేను అని అనుకునేటటువంటి విషయం ఏదైతే ఉందో అది దేహాత్మాభిమానం అంటారు. ఈ దేహం అంటే నేనేనండి అనుకుంటారు వీళ్ళెవరు? సామాన్యులు, లోకులు. పరమాణువుతో సమానం. మహర్షులు దేహము వేరు, ఆత్మ వేరు, వీళ్ళకి దేహాత్మాభిమానం ఉండదు అని మహర్షులు ఉంటారు. వాళ్ళు ఈ లోకుల కంటే, సామాన్యుల కంటే అధికులు. ఇది వ్యత్యాసం. ఆత్మతత్వాన్ని, పరమాత్మ స్వరూపాన్ని సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు మహర్షులు. అదేవిధంగా మళ్ళీ ఋషులకి, ఆళ్వార్లకి కూడా వ్యత్యాసం ఉందండి. ఋషులకి, ఆళ్వార్లకి కూడా, ఇది వినండి, ఋషులకి, ఆళ్వార్లకి కూడా వ్యత్యాసం ఉంది. ఋషులు ఏం చేస్తారు? సాధన చేసి తపస్సు చేత పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటారు. వారి యొక్క సాధన పరిమితం. ఎంత సాధన చేస్తే అంతే వస్తుంది. మరి ఆళ్వార్లు, ఋషులకి, ఆళ్వార్లకి కూడా వ్యత్యాసం అన్నారు. ఋషులు జ్ఞానులే, తపోధనులే. వాళ్ళు సాధించినటువంటి జ్ఞానంతో వాళ్ళు పరిమితంగా ఉంటారు. మరి ఆళ్వార్లు అయితే ఏ గురువు గారి దగ్గర కూడా శిష్యరికం చేయలేదు. పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి, నిర్హేతుకమైనటువంటి కృప వల్ల వాళ్ళకి జ్ఞానం లభించింది. ఎవరికి? ఆళ్వార్లకి. అందుకని ఎవరు గొప్ప? ఋషుల కంటే ఆళ్వార్లు గొప్ప అన్నారు. మళ్ళీ ఆళ్వార్లలో కూడా ఆళ్వార్లకి, పెరియాళ్వార్లకి మళ్ళీ గొప్ప అన్నారు. వ్యత్యాసం ఉంది వాళ్ళిద్దరికి. అందరూ ఆళ్వార్లే కదండి అంటే మళ్ళీ ఆళ్వార్లకి, పెరియాళ్వార్లకి కూడా అంత భేదం ఉంది. ఏమిటి ఆళ్వార్లు చేసింది? ఏమిటి అంటే, హే భగవన్, నీ యొక్క దివ్య దర్శన భాగ్యము నాకు కలిగించు అని వేడుకున్నారు ఆళ్వార్లందరూ. పరమాత్మ దర్శనం ఎప్పుడవుతుందా అని చేతులు తలపైన ఎత్తి నమస్కరిస్తూ నిల్చొని ప్రార్థన చేసిన వాళ్ళు ఆళ్వార్లు. మరి పెరియాళ్వార్లు అంటే ఎవరు? విష్ణు చిత్తుల వారు. వారేం చేశారు? వారికి ఎదురుగా పరమాత్మ దర్శనం ఇచ్చాడు. గరుడ వాహనారూఢుడై అమ్మ లక్ష్మీదేవితో సహా దర్శనమిస్తే ఏం చేశారు? పెరియాళ్వార్లు అయ్యయ్యో ఈ లోకంలోనికి ఎందుకు వచ్చావయ్యా, మాకెందుకు కనిపిస్తున్నావు, వెళ్ళిపోన్నారు. మిగతా అందరు ఆళ్వార్లేమో స్వామి యొక్క దివ్య దర్శనం కోసం తహతహలాడారు. కానీ పెరియాళ్వార్లేమో ఈ లోకుల యొక్క దృష్టి నీకు తగులుతుంది, నీవు క్షేమంగా ఉండాలి కనుక వెళ్ళిపో అన్నారు. అందుకని ఆళ్వార్లకి, పెరియాళ్వార్లకి వ్యత్యాసం. నువ్వు క్షేమంగా ఉంటే చాలని ప్రార్థన చేసిన వారు పెరియాళ్వారైతే, వారికి పుత్రికగా లభించినటువంటి అమ్మ ఆండాళమ్మవారు ఏం చేసింది? నీలాదేవి గృహంలో నిద్రిస్తున్నటువంటి నీలాతుంగ స్తనగిరితటి సుఖం ఉద్బోధ్య, నీలాదేవి గృహంలో నిద్రిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మను మేల్కొల్పింది. దేనికోసం? ఈ లోకులందరినీ చూడు, వీళ్ళ యొక్క ఆర్తిని తీర్చాలి, నీ కర్తవ్యం ఇది అని. అందుకనట గురువాచార్యులు మనకి ఇవన్నీ విషయాలు తెలియజేశారు.
అందుకని పెరియాళ్ళ వాళ్ళ కంటే మన అమ్మ గోదమ్మ ఇంకా ఉత్కృష్టమైనది. ఇప్పుడు గొప్పవారు ఎవరండి అందరికంటే? ఎవరు గొప్ప? గోదమ్మవారు, అండాళమ్మవారు ఇంత గొప్పమైనది కనుకనే ధనుర్మాసం అనేటటువంటి మహోత్సవంలో అమ్మ పాడిన 30 పాటలను హంసలు నడయాడేటటువంటి శ్రీవిల్లిపుత్తూరు అటండి. శ్రీవిల్లిపుత్తూరులో పంటలన్నీ పంట పొలాలలో హంసలు తిరుగుతుంటాయి. ఎంత సంపన్నమైనటువంటి హంసలు నడయాడుతూ ఉండేటటువంటి పొలాలు కలిగినటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ఉద్భవించినటువంటి అమ్మ అంత శ్రేష్టమైనది. ఏం చేసింది అమ్మట? కృష్ణ పరమాత్మ మేల్కొల్పింది. వీళ్ళందరూ చేతనులు, వాళ్ళకి కావాల్సింది ఏంటిదో వాళ్ళకి తెలియడం లేదు. అందుకని వారిని నీవు వారికి కావలసినటువంటి ఉత్తమమైన మార్గనిర్దేశనం చేయి, వారి మీద కోపగించుకోకు అని చెప్పింది. తల్లి పిల్లలకు ఎలా చెప్తుంది కదా, పిల్లల గురించి భర్తకి ఎలా చెప్తుంది? తండ్రికి పోనీలేండి, వాడు ఏదో ఒకసారి చేశాడు, వాడిని కనికరించండి, వదిలేయండి, ఏమనకండి, ఈసారి మార్కులు మళ్ళీ తెచ్చుకుంటాడులేండి అని చెప్తుందా లేదా? ఇప్పుడు ఒకసారి తెచ్చుకోలేదు, వాడు తెచ్చుకుంటాడో చదువుతాడో లేదో తెలియదు, కానీ వాడి తరఫున మాట్లాడుతుంది అమ్మ. మళ్ళీ తర్వాత వాడికి చెప్తుంది, నాన్నగారు చెప్పానురా చదువుకోడు. ఆ విధంగా మనకి పరమాత్మకి మధ్యలో ఉండి మన యొక్క ఆర్తిని పరమాత్మ చెంతకు వాళ్ళు వస్తున్నారు, నమస్కరిస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేయండి. కోపగించుకుంటాడు స్వామి, స్వతంత్రుడు, సర్వస్వతంత్రుడు పరమాత్మ. లేదు కొన్ని కోట్ల జన్మల నుంచి పాపరాశినంతా మూట కట్టుకొని దాన్ని వదిలించుకోలేక వస్తున్నాడు, మళ్ళీ నా కళ్ళ ముందుకి నేను వాడి వైపు చూడను అంటాడట పరమాత్మ. వద్దు చూడండి, పొద్దున్న ఎప్పుడో 3 గంటలకు 2:30కి లేచి కోవిలకు వస్తున్నారు ధనుర్మాసం అని, చూడండి, వాళ్ళని అనుగ్రహించండి అని చెప్తుందట. ఎక్కడుంటుంది అమ్మ? వక్షస్థలములో వేంచేసి ఉంటుంది. వక్షస్థలములో ఎందుకు ఉండాలి అంటే, వక్షస్థలం చెవి దగ్గర, పెరుమాళ్ళ చెవి దగ్గర కదా, పరమాత్మ చెవి దగ్గర కనుక చూడండి చెవిలో ఎప్పుడు చెప్తున్నారు, అదిగో వస్తున్నారు, రావట్లేదు వాళ్ళు, అట్నుంచి అటే వెళ్ళిపోతున్నారు, కాదు ఇటే వస్తున్నారు, వాళ్ళకి అనుగ్రహించండి, వాళ్ళ మనసులో ఏదనుకున్నా తీర్చేయండి. అందుకనే మనస్సులో కూడా ఎప్పుడు మంచి భావనలే ఉండాలట. ఎందుకంటే అమ్మ అదే పని అండి. అమ్మ వాళ్ళు చూసి, పిల్లల్ని చూసి వాళ్ళకి మేలు కలగాలి. చెప్పండి. అప్పుడు ఎప్పుడో చేసిన పొరపాట్లను ఇప్పుడు గుర్తు చేయకండి, పోని ఇప్పుడైతే వచ్చాడు కదా చెప్పండి అని మన తరఫున స్వామికి విన్నవిస్తూ ఎప్పుడూ ఉండేటటువంటి తల్లి. ఆమెను మధ్యవర్తిని అంటారు. అమ్మవారిని ఏమంటారు? మధ్యవర్తిని. అటువంటి తల్లి ఈనాడు మేల్కొల్పబడుతూ ఉన్నది 18వ పాశురంలో. నిన్నటి పాశురంలో ఏం చెప్పారు? అంబర మూడరు తోంగి ఉలహళందా అని చెప్పారు. అంత ఎత్తుగా పెరిగినట్టు ఎవరెవరిని నిద్ర మేల్కొల్పారు నిన్న? ఎవరెవరు నందగోపుని భవనానికి వెళ్ళారా? గోపికలందరూ ద్వారపాలకులను ప్రార్థన చేశారు, నందగోప భవనానికి వెళ్ళారు, నందగోపుడిని నిద్ర మేల్కొల్పారు. ఆ తర్వాత యశోదమ్మ కనిపించింది, యశోదమ్మని మేల్కొల్పారు. తర్వాత బలరాముడిని మేల్కొల్పారు. తర్వాత శ్రీకృష్ణుడిని మేల్కొల్పారు. కానీ పరమాత్మ మేల్కొనలేదు. అప్పుడు గుర్తొచ్చింది. చూడండి, మనకు కూడా కొన్ని పనులు ముందు చేయాల్సిన వెనక చేస్తాం, వెనకాలవి ముందు కదా. అప్పుడు అరే తప్పు కదా, నేరుగా పరమాత్మ సన్నిధికి వెళ్ళొచ్చా? ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం కదా అంటే తొందరతో స్వామి కనిపించగానే చేయవలసిన పని క్రమం మర్చిపోయారు నిన్న. అందుకని ఈరోజు నీలాదేవిని ముందుగా మేల్కొల్పాలి. అమ్మ పురుషకారముతో మనం స్వామి చెంతకు వెళ్ళాలి కదా అని గుర్తొచ్చి ఈరోజు అమ్మను మేల్కొల్పుతున్నారు. పురుషకారం అంటే అమ్మ పురుషకార స్వరూపిణి అంటారు. పురుషకారము అంటే మధ్యవర్తిని, అంటే మన గురించి స్వామికి తెలియజేయడం, రికమెండేషన్ అంట మనమైతే. అటువంటి తల్లి అట. అందుకని మొట్టమొదటి అమ్మకు నమస్కరించాలి. అమ్మ నీ దయ అనుకుంటే చాలండి, ఇంకా చేసేస్తుంది. అయ్యో నా దయ అంటున్నారు, స్వామి చూడండి వాళ్ళకి ఏవో కావాలట, పరీక్షలో పాస్ కావాలట అని చెప్పేస్తుంటుంది మన గురించి. అయితే రహస్య మంత్రములు మనకు 3. అవేమిటి? మంత్రములు ఉన్నాయా మనకి? అందులో రహస్య మంత్రాలు ఉన్నాయా? 3 ఉన్నాయా? ఆచార్యులు ఇచ్చారా? సమాశ్రయణాలు తీసుకున్న వాళ్ళ పంచ సంస్కారాలు పొందిన వాళ్ళందరికీ తెలుసు. ఆ 3 మంత్రాలలో ఒక మంత్రం, మొట్టమొదటి మంత్రం తిరుమంత్రం, ఉత్తమం, వెరీ గుడ్. రెండవది ద్వయ మంత్రం, మూడవది చరమ శ్లోకం. మొట్టమొదటి తిరుమంత్రం ఏ విషయాన్ని తెలియజేస్తుంది? ఓం నమో నారాయణాయ అనే మంత్రం దేన్ని తెలియజేస్తుంది? అది మననం చేయడం వల్ల ఏం లభిస్తుంది?
ద్వయమంత్రం ఉంది రెండవది. అదేమిటి? 2 వాక్యాలు ఉన్నది కనుక దాన్ని ద్వయమంత్రం అన్నారు. తిరుమంత్రాన్ని ఎప్పుడు ఇచ్చారు? నారాయణుడు నరుడికి ఇచ్చాడు. నరనారాయణులుగా స్వామి ఇచ్చేసి ఏ ప్రాంతంలో? బదరీనాథులో, బదరీ క్షేత్రంలో అక్కడ స్వామి తిరుమంత్రాన్ని ఉపదేశం చేశాడు. అది శ్రేష్టమైనటువంటిది. 2వ మంత్రం శ్రీవైకుంఠములో అమ్మకు తెలియజేశాడు స్వామి. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఇది ద్వయమంత్రం. దీనికే మంత్రరత్నం అని పేరు. రత్నాలన్నిట్లలోకి కూడా శ్రేష్టమైన రత్నం అట ఇది. మంత్రరత్నం, స్తోత్ర రత్నం, పురాణ రత్నం అని మనకు 3 రత్నములు ఉన్నాయి. అనేకమైన స్తోత్రాలు ఉన్నాయి కదండి. లక్ష్మీ స్తోత్రం, కృష్ణ అష్టోత్తరం, పంచాయుధ స్తోత్రం, హరి అష్టకం స్తోత్రం, ఇలాంటి స్తోత్రాలు కొన్ని వేలు ఉన్నాయి. అన్ని స్తోత్రాలలోకెల్లా కూడా ఒక స్తోత్రం ఉత్తమోత్తమైనటువంటి రత్నము వలె భాషించిందట. అదేమిటి తెలిసిన? మన రామానుజాచార్యులకు గురువు గారు ఉన్నారు. ఎవరు వారు? యామునాచార్యుల వారు. యామునాచార్యులు నా తర్వాత ఈ విద్యను, నా యొక్క జ్ఞానాన్ని అందించవలసినటువంటి మహానుభావుడు, ఈ లోకాన్ని ఉద్ధరించేవాడు రామానుజులు అక్కడ కంచిలో వెంచేసి ఉన్నాడు. అతన్ని శ్రీరంగం తీసుకొని రండి అని పిలిస్తే శిష్యులు వెళ్ళి తీసుకొని వచ్చారట. ఆ సమయానికి పాపం వీరు ఎవరు? యామునాచార్యుల వారు పరంపరించే సమయానికి రామానుజులు విచ్చేయడం, అయ్యో ఈ గురువుగారి చెంత నేను జ్ఞానాన్ని స్వీకరిద్దామనుకుంటే వీరేమో ఇలాంటి స్థితి వచ్చేసింది అని చాలా బాధపడతారు. అది ఆ సమయంలో వారికి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళేసరికి యామునాచార్యుల యొక్క 3 వేళ్ళు ముడుచుకొని ఉన్నాయట. 3 వేళ్ళు ముడుచుకొని ఉన్నాయి. అయ్యో వీరి వేళ్ళు అలా ఎప్పుడూ ముడుచుకొని ఉంటాయా? వారిని ఎప్పుడు దర్శించలేదు, రామానుజులు ఎప్పుడైనా దర్శించలేదు. లేదండి ఇప్పుడే అట్లున్నారు. ఏమై ఉంటుంది అని ఆలోచించి భగవద్ రామానుజులు 3 ప్రతిజ్ఞలు చేశారట. ఆ 3 ప్రతిజ్ఞలు చేయగానే వారి యొక్క వేళ్ళు తెరుచుకున్నాయండి. అటువంటి సంబంధం గురువు శిష్యులకు, నా గురువు గారు యామునాచార్యులేని తెలియజేశారు. తర్వాత వారి శిష్యులైనటువంటి వారు పెరియానంబి గారు మహాపూర్ణులు వారికి గురువు అయ్యారు. అటువంటి యామునాచార్యుల వారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే వారు రచించినటువంటి ఒక స్తోత్రం ఉంది. అది ఆళవందారు స్తోత్రం. అది స్తోత్ర రత్నం అని దానికి పేరు. స్తోత్ర రత్నం అని దేనికి పేరు? ఆళవందారు స్తోత్రం. మన శ్రీపతి స్తుతిమాల్లో ఉంటుంది. నధర్మనిష్టోస్మి నాత్మవేదీ భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్య గతిశరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. ఈ శ్లోకాలన్నీ అందులోవి మనం ప్రతినిత్యం ఆరాధన సమయంలో పఠించేవి. ఆళవందారులు రచించినటువంటి స్తోత్రానికి స్తోత్ర రత్నం అని పేరు. ద్వయమంత్రానికి మంత్రరత్నం అని పేరు. మరొక పురాణం ఉందండి, ఆ పురాణానికి పురాణ రత్నం అని పేరు. విష్ణు పురాణం, పరాశర మహర్షి రచించినటువంటి శ్రీ విష్ణు పురాణానికి పురాణ రత్నం అని పేరు. ఇవి 3 శ్రేష్టమైనవి, గుర్తుంచుకోవాలి ఇవన్నీ. అయితే అటువంటి ద్వయమంత్రము ఏం తెలియజేస్తుంది? శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అంటున్నాం. అంటే అర్థమేమి? శ్రీమన్నారాయణుని యొక్క చరణములే, శ్రీచరణములే నాకు రక్ష అని, ఆ శ్రీమన్నారాయణునికే కైంకర్యము చేయుగానను అని భావం దానికి. అంతే, ఆ పరమాత్మకు కైంకర్యం చేయుటకే కానీ ఇంకా మరి ఎందుకు? నేను చేసే ప్రతి చర్య కూడా, ప్రతి కార్యము కూడా పరమాత్మ యొక్క శ్రీపాదములకే అనే భావనతోటి ద్వయమంత్రం ఉంటుంది. మనసులో అలా భావించాలి. ఇలా భావిస్తూ ప్రతి పని పరమాత్మకే అని తెలియజెప్పేటందుకే 10 మంది గోపికల నిద్ర మేల్కొల్పడం. 10 మంది గోపికల నిద్ర మేల్కొనడం అంటే ఈ 3 మంత్రాలను అనుసంధించకంటే ముందు మనం ఒక 10 గురు పరంపర వాక్యాలను పఠిస్తాం. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, ఇవన్నీ పఠిస్తామా? ఈ 10 గురు పరంపర వాక్యాలు. ఈ 10 వాక్యాలు 10 మంది గోపికలను మేల్కొల్పినట్టు. 6వ పాశ్రమం నుండి 10వ పాశ్రమం వరకు. ఇంత విశేషమైందనమాట. మామూలుగా ఏదో చదువుతూ వెళ్ళిపోవడం కాదు. తిరుప్పావై
పాశురములు అంటే ఆ పాశురాలలో అనేకమైనటువంటి ఇన్ని విషయాలు ఉంటాయి. అప్పుడు ఆ విషయం చెప్పుకోవడంలో మనకున్నటువంటి సమయంలో ఎంత వస్తే అంత చెప్పుకుంటున్నాం. అందుకని మళ్ళీ ఏవైతే మిస్ అవుతున్నాం మళ్ళీ వెనకకు పోయి మళ్ళీ ముందుకు వస్తున్నాం. అర్థమైంది అనుకుంటాం మీకు అది. అందుకని 10 మంది గోపికలను మేల్కొల్పినట్టు. దీని చేత ఏమైందంటే ఆచార్య కులములో చేరినట్టు. ఆ 10 మంది గోపికలు అందరూ రావడం వల్ల ఏమైంది, భాగవతోత్తములు అందరూ దగ్గరికి చేరారు. దాని వలన ఆచార్యుని చెంతకు చేరేటటువంటి అర్హత లభిస్తుంది. ఆచార్యుల చెంత చేరాలన్నా కూడా భాగవతోత్తములను కలుపుకొని పెద్దల దగ్గరికి వెళ్ళాలి కనుక అలా వెళ్ళి నందగోపుడిని, యశోదమ్మను, కృష్ణ పరమాత్మను, బలరాముడిని మేల్కొల్పిన తర్వాత అయ్యయ్యో అమ్మ నీలాదేవిని మేల్కొల్పాలి అని ఈరోజు ఈ పాశురాన్ని తెలియజేస్తున్నారు. నీలాదేవి ఎవరు? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని 3 దేవేరులు శ్రీమన్నారాయణునికి శ్రీ వైకుంఠంలో విచ్చేసి ఉంటారు. పరమాత్మ ఒక మెట్టు దిగి వచ్చాడు మన కోసం సౌలభ్యంగా అని చెప్పుకుంటున్నాం. లక్ష్మీదేవి యొక్క ఒక అంశాలుగానే వీళ్ళిద్దరిని కూడా చెప్తారు. శ్రీదేవి యొక్క అంశ, ప్రధానమైనటువంటి తల్లి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ఆయా. ఇప్పుడు వరాహస్వామి వరాహ అవతారాన్ని స్వీకరించాడు. ఎందుకు వరాహస్వామిగా రావాల్సి వచ్చింది? హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు భూమినంతా కూడా చాపలాగా చుట్టి సముద్రంలో పడేశాడు. వాడి నుండి భూమాతను కాపాడడానికి వరాహస్వామిగా విచ్చేశాడు. అప్పుడు ఒక అమ్మవారు రావాలి కదా, అప్పుడు భూదేవి వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి భూదేవితోనే ఇది అంతా ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరు దగ్గర అదే స్థలంలో జరిగిందట వరాహస్వామి యొక్క అవతారం. సరే స్వామి కొన్ని రోజులు ఇక్కడ ఉండండి అని అమ్మ ప్రార్థిస్తే అక్కడే ఉన్నాడు స్వామి. అప్పుడు అదంతా కీకారణ్యం. అక్కడ ఉన్నటువంటి స్వామి తర్వాత రాబోయేటట్టు కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం. ప్రతిరోజు మనం గోదా చతుశ్లోకిలో పఠనం చేస్తున్నాం, అనుసంధానం చేస్తున్నాం. కల్పాదిలో వరాహస్వామి భూమాతకి ఈ విషయాలు చెప్పాడట. 3 విషయాలు తెలియజేశారు. ఏం చెప్పారు? ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. హే భగవన్, రాబోయేటటువంటి కాలము ఎట్లా ఉంటుందో, ఇంకా వీళ్ళందరి కోసం మన కోసమే కదా బాధపడుతున్నాడు స్వామి. అందుకని వీళ్ళందరినీ మానవులుగా వచ్చినటువంటి వాళ్ళు కలికాలంలో వాళ్ళకు శక్తి ఉండదు, ఒక స్థిరత్వము ఉండదు, స్థిరంగా కూర్చొని ఒక అరగంట గంటనో కూడా భగవద్ విషయాన్ని వినలేరు. మరి అట్లాంటి వాళ్ళు తరించడం ఎలా? సులభమైన మార్గం చెప్పండి అని అమ్మ అడిగితే పరమాత్మ తెలియజేశాడట. అయితే అసలైతే విషయం ఏమిటంటే ఎప్పుడైతే అంతిమ సమయం ప్రాప్తిస్తుందో అప్పుడు భగవన్నామం చదివితే చాలండి. ఇప్పటి నుంచి అవసరమే లేదు. అంతిమ సమయం ఎట్లా వస్తుంది కదా. ఈ భూలోకం అంటే ఎటువంటి లోకం అండి? ఇది మర్త్యలోకం అని పేరు దీనికి. అంటే పుట్టిన ప్రతిదీ కూడా తప్పనిసరిగా నశించి తీరవలసిందే. ఆ నశించే సమయం వస్తుంది అందరికీ. ఆ సమయంలో భగవన్నామాన్ని స్మరించు చాలు. మరి ఎందుకంటే ఇప్పటి నుంచి పూజలు, వ్రతాలు, నోములు, ధనుర్మాసాలు, వ్రతాలు, పొద్దున్నే లేవడాలు రావడాలు అంటే అభ్యాసం కొరకు. అభ్యాసం లేనిది ఏదైనా వస్తుందా? ఏమంటారు? అభ్యాసం కూసు విద్య అంటారు. మనం ఒక విద్య మనకు రావాలంటే అభ్యాసం కావాలండి, లేకపోతే ఏది రాదు. చిన్న ముగ్గు వేయాలన్నా కూడా ముగ్గు కర్ర పట్టడం రావాలి. దానికి ఒక 4 రోజులు అభ్యాసం చేస్తేనే అది వస్తుంది. అందుకని మనకి మన ఆచార్యులు, పూర్వాచారులు, పరమాత్మ కూడా ఈ విషయం చెప్పారు. 3 విషయాలు చేయమను, వాళ్ళు చేస్తే నేను వారిపై నా కృపా కటాక్షాలను ఉంచుతాను. సరే చెప్పండి స్వామి, సులభమైన పని చెప్పండి. యజ్ఞాలు, యాగాలు అవి ఇవి అంటే మా పిల్లల నుంచి కాదు చెప్పిందటండి అమ్మ. భూదేవి అన్నది. అంటే సరే యజ్ఞ యాగాదులు కాకుంటే ప్రోక్తం స్వస్య కీర్తనం చెప్పారు. పరమాత్మ చెప్పాడు. ఎప్పుడు? ఆది వరాహస్వామిగా విచ్చేసినప్పుడు చెప్పిన మాట ఇది. కల్పాదిలో ఇదంతా కల్పం. ఈ కల్పానికి అధినాయకుడే ఆది వరాహస్వామి. అందుకనే తిరుమల క్షేత్రంలో ఉన్న స్వామిని ఏమంటారు? భూవరాహస్వామిని దర్శనం చేసుకోవాలి మొట్టమొదలు. ఈ భూమి అంతా ఆయనదే. సరే ఏమని చెప్పారంటే ప్రోక్తం స్వస్య కీర్తనం, నన్ను కీర్తించి మనం, నా నామాన్ని, ఓ నామాన్ని కీర్తించి మనం అంటే సరే సులభమే. ఇదైతే ఇంకేమైనా చెప్తారా? ఇంకా సులభమైంది. అది కూడా కష్టమేనేమోనండి, కీర్తిస్తారో లేదో. సంపూర్ణ విశ్వాసంతో నాకు నమస్కారం పెట్టమని చాలు అన్నారు. మనం పెడుతున్నామండి నమస్కారం. నమస్కారం పెట్టడం 2 చేతులు ఇచ్చింది అందుకేటండి పరమాత్మ. 2 చేతులతో నమస్కారం చేయాలి. కానీ కొంతమంది ఏంటో ఇట్లా ఇట్లా ఇట్లా. ప్రోక్తం స్వస్య కీర్తనం, నా నామాన్ని కీర్తించి మనం
ప్రపదనం అంటే సంపూర్ణ శరణాగతి చేయమను. మరి ఇంకొకటి ఇంకా సులభమైంది చెప్పండి, ఏమో చేస్తారో లేదో, సంపూర్ణంగా విశ్వాసం ఉంచుతారో లేదో నీ పైన అంటే స్వస్మై ప్రసూనార్పణం. ప్రసూనములు అంటే ఏమిటి? ప్రసూనములు అంటే ఏమిటి? ఫ్లవర్స్, పువ్వులు. ఆ పువ్వులను సమర్పించమని చాలా అన్నారు. అందుకని అదే మనం అర్చన చేసుకునేది. ఎన్నెన్ని పూలు తెచ్చి చేస్తున్నామండి. మొన్న కలువ పూలు, తామర పూలు, ఎన్ని పుష్పాలు తెస్తున్నాం కదా. ఆ పుష్పార్చన చేయమన్నారు. ఈ 3 విషయాలు మనం ప్రతిరోజు చేసేటటువంటి ఆరాధన అండి. ఆరాధనలు ఏం చేస్తాం? కీర్తన చేస్తామా? మొట్టమొదలు చేసేటటువంటి కీర్తన, భగవన్ నామ స్మరణ. ఆ తర్వాత ఏం చేస్తాము? నమస్కారం చేస్తాం సంపూర్ణంగా, దాసోహం సమర్పిస్తాం పరమాత్మకి. ఆ తర్వాత పుష్పములతో అర్చన చేస్తాం. సరే, పుష్పములు అంటే వాసన లేని పుష్పములు కాదండి, మన లోపల ఉన్నటువంటి మన దుర్గుణాలన్నీ పోవడానికి కోసమని అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, క్షమా పుష్పం అని ఒక 8 పుష్పాలు ఉన్నాయట. వాటిని సమర్పించాలి. అంటే మన మనస్సు అనేటటువంటి పుష్పాన్ని అక్కడ స్వామి పాదాల చెంత సమర్పించమను. ఈ 3 విషయాలు తెలియజేస్తే ఎప్పుడు? కల్ప ప్రారంభంలో, అప్పటికి ఇంకా కలికాలమే రాలేదు, అప్పుడు చెప్పినటువంటి విషయాన్ని అమ్మ సరే ఇప్పుడు కోపగించి నీలాదేవి శయన మందిరంలో నీలాదేవి ఉత్తుంగ స్తనములందు నిద్రించి ఉన్నటువంటి స్వామిని మేల్కొల్పి, ఎందుకు ఇంత కినుక వహించావు, ఎందుకు ఇంత కోపం అంటే వాళ్ళ మాట వినడం లేదు, భగవద్గీత అంతా చెప్పినా కూడా నన్ను స్మరించడం లేదు, నన్ను దేవుడు అనడం లేదు. అప్పుడు కూడా ఎవరు అనలేదు కదండి, దేవుడు అన్నారా? దేవుడు అనలేదు. అందుకని మూఢాహ అని కోపగించి వీళ్ళను అసుర యోనులలో పడేసాను, ఇంకా నీచ జన్మలు ఇస్తానని కోపడ్డాడండి మనల్ని. అప్పుడు అమ్మ గనక భూదేవి నాకు అప్పుడు చెప్పారు కదా ఒక విషయం, ఈ 3 పనులు చేయమని, నేను లోకానికి వెళ్ళి చెప్పి వస్తాను అని ఇక్కడికి వచ్చిందండి. ఎప్పుడు? నళనామ సంవత్సరంలో కలికాలం ప్రారంభంలో వచ్చి తులసివనములో పెంచుతున్నటువంటి విష్ణు చిత్తుల వారికి కుమార్తెగా లభించి మనకి ఇదే విషయాన్ని చెప్పారా? ఉందు మదగళిత్త కాదు, 5వ పాశ్రంలో. 5వ పాశ్రం ఏమిటి? మాయనై. వెరీ గుడ్. మాయనై మన్ను ఉత్తమం. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை తూయోమాయ్ వందునాం తూమలర్ తూవి తొజులు అంటే అదే మంచి పుష్పములను తెచ్చి సమర్పించుట. తూయోమాయ్ వందునాం తూమలర్ తూవి తొజులు వాయినాల్ పాడి, నోటితో పాడి మన తినాల్సింది మనసులో ధ్యానించండి. 3 పనులు చేస్తే చాలన్నారు కనుక ఇవన్నీ చేయడానికే ఇన్ని విషయాలు చెప్పుకుందాం. పరమాత్మకు సంబంధించి మనము చేసే ప్రతి పని ఎవరికి సంతోషాన్ని కలిగించాలి, ఎవరికి సంతోషం కలిగించాలి. ఒక పని చేస్తున్నామండి, ఎవరికి సంతోషం కలిగించాలి? పరమాత్మకు సంతోషం కలగాలి. దానివల్ల మనకు కూడా సంతోషం కలుగుతుంది. పరమాత్మ దృష్టి మన పైన పడాలి. ఎప్పుడు పడుతుంది అంటే సదాచార్యుల వద్దకు వెళ్ళి పంచ సంస్కారములు స్వీకరిస్తే, ఓహో నా గొప్ప భక్తుడు ఉన్నాడు కదా ఆయన దగ్గరికి. ఆచార్యులు ఎలా ఉంటారు? నిరంతరము పరమాత్మ ధ్యానంలో ఉంటారు కనుక, ఓహో నా భక్తుని చెంతకు వీడు వెళ్ళాడు కనుక వీడిని నేను అనుగ్రహిస్తాను అని అప్పుడు ఆయన చూపు మన పైన పడుతుంది. మన చూపు ఆయన చూడడం కాదండి, చూస్తాం. పరమాత్మ చూపు మన పైన పడాలి, ఆచార్యుల చూపు మన పైన పడాలని తహతహలాడతాం మేము ముచ్చింతలు పోగానే. అదేవిధంగా పరమాత్మ చూపు మనపై పడాలంటే ఏం చేయాలి? ఇలా నడుచుకోవాలి, నమస్కార స్థితిలో ఉండాలి. చక్కగా శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం అని 9 రకాల భక్తి తత్వాలండి. ప్రహ్లాదుడు చెప్పాడు భక్తి ఎన్ని రకాలు ఉంటుందని 9 రకాల భక్తి సూత్రాలు చెప్పారు. అలా నడుచుకున్నప్పుడు పరమాత్మ ఆనందపడిపోతాడు. చూడండి, అందుకనే మీరు ప్రతిరోజు లేచి వస్తుంటే వెంకటేశ్వర స్వామి దివ్య తిరుముఖ మండలం ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు. ఆహా ఈరోజు చాలా చక్కగా, ఈరోజుకు అందరూ చక్కగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి వచ్చారు ఆహా అంటున్నారు. అమ్మవారు చూడండి గాజులు ఎంత చక్కగా ధరింపజేశారని ఆనందంతో పొంగిపోతుంది. ఆ పక్కనే ఉన్న చిలకతో చెప్తుంది, చూడు చూడు ఈరోజు అందరూ చిలకల్లాగా వచ్చారు, కొప్పులు వేసుకొని ఎంతమంది గోపికలు వచ్చారో అని చెప్తున్నారు. ఇంకా విశేషం ఏంటి మన కోవెల్లో అంటే యజ్ఞం జరుగుతుందండి, ప్రతిరోజు యాగం. ఈ 1 నెల రోజుల ధనుర్మాస కాలంలో 1 నెల రోజులు కూడా యజ్ఞం. పవిత్రత ఎక్కడ ఉంటుందంటే యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అక్కడ పరమాత్మ ఉన్న చోట అంత పవిత్రమే, అందులో ఇంకా యజ్ఞం విశేషం అండి. అందుకని ఇంత విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి కోవెల్లో మనం ధనుర్మాసం జరుపుకోవడం మామూలు విషయం కాదు. ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తున్నారు చాలామంది. అందరికీ తెలియజేసి అందరము ఈ వ్రతంలో పాల్గొందాం. అమ్మ చెప్పినట్టు పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం.
உந்து மதகளித்த நோடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பினாய் கந்தம் கமழும் குடலி கடை திறவாய் வந்து எங்கும் கோடியடைத்தனகாள் மாதவி பந்தல் மேல் பல்கால் குவிலினங்கன் கூவினகாள் பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையாள் சீரார் ஒளையொளிப்பா வந்து திறவாய் மகிழ்ந்தேலோர் எம்பாவாய். ఉందు మదగళిత నోడాద తోల్వళియన్ అంటే నందగోపుడి యొక్క శౌర్యాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఎంత బలవంతుడు అంటే మదము స్రవించేటటువంటి ఏనుగులన్నిటినీ కూడా వెళ్ళి వాటితో యుద్ధం చేయగలడట, వాటన్నిటిని కూడా ఆపగలడు. ఏనుగే బలమైంది కదా, ఏనుగుల బృందాన్ని కూడా ఆపగలిగినటువంటి గొప్ప బలమైనటువంటి వాడు వాడి యొక్క కోడల అని నీలాదేవిని సంబోధిస్తున్నారు. నీలాదేవి యశోదాదేవి యొక్క సోదరుని కుమార్తె అండి. యశోదాదేవి సోదరుడు కుంభుని కుమార్తె నీలాదేవి. ఈ నీలాదేవి మనకు భాగవతంలో కూడా కనిపించదు. ద్రవిడ సంప్రదాయంలో ద్రవిడ దివ్య ప్రబంధాలలో నీలాదేవి కనిపిస్తుంది. ఈ నీలాదేవిని నప్పిన పిరాటి అంటారు. ఈ నప్పిన పిరాటి కృష్ణ పరమాత్మ కోసం వచ్చినటువంటి శ్రీదేవి భూదేవి నీలాదేవిలో నీలాదేవి అన్నమాట. మరి భాగవతంలో రుక్మిణీదేవి ఉంటుంది. రుక్మిణీదేవి, రాధ, సత్యభామ, వీళ్ళు మనకు రాధ కూడా కనిపించదండి. రుక్మిణీదేవి, సత్యభామ ఇద్దరు కనిపిస్తారు. ఇక్కడ నీలాదేవి కనిపిస్తుంది. ఈ నీలాదేవిని కూడా స్వయంవరంలో చేజిక్కించుకున్నాడటండి కృష్ణ పరమాత్మ. నీలాదేవి అంటే చాలా ఇష్టం కృష్ణుడికి. స్వయంవరం ఏర్పాటు చేశాడట కుంభుడు. ఏమిటి స్వయంవరం అంటే 7 బలమైన ఎద్దులు ఒకటే తాడుతోటి వాటికి ముక్కుతాడు వేయాలి. 7 ఎద్దులను కలిపి కట్టేశాడట. అప్పుడు సీతమ్మ వారికేమో శివధనుర్భంగం జరిగింది కదా, చేయమన్నాడు జనక మహారాజు. ఇప్పుడు కృష్ణ పరమాత్మనేమో 7 ఎద్దులను ఒకటే తాటితోటి బలమైనటువంటి ఎద్దులను కట్టి ఎవరైతే అట్లా కడతారో వాళ్లకు నా కూతురుని ఇస్తానన్నాడు స్వయంవరం. అలా కృష్ణ పరమాత్మ చేజిక్కించుకున్నాడు నీలాదేవిని. అటువంటి అమ్మ నీలాదేవిని మేల్కొల్పుతున్నారు. ఇవాళ విశేషమైన పాశురం గాజుల ఉత్సవాన్ని జరుపుకోవడానికి మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. உந்து மதகளித்த நோடாத தோல்வடியன் நந்தகோபாலன் மருமகளே நப்பினாய் கந்தம் கமசம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோடியடைத்தனகாள் மாதவி பந்தல் மேல் பல்கால் குவிலினங்கன் கூவினகாள் பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையாள் சீரார் வளையொளிப்பா வந்து திறவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய் నీలా తుంగస్తనగిరితడి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.